ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి. తప్పకుండా నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ విశ్రాంతి దినాన దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఒకనాడు ఒక గుడ్డివాడు దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆ త్రోవ పక్కన ఉన్నప్పుడు ఆయనను వేడుకున్నాడట, కేకలు వేశాడట. ఆయన యేసయ్య ఆ యొక్క భిక్షాటన చేసుకుని ఆ గుడ్డివాడిని దాటి వెళ్ళిపోయినప్పుడు, అతనికి చూపు లేకపోయినా కూడా ఆ మార్గం గుండా యేసు వెళ్తున్నాడని తెలిసి గొప్పగా కేకలు వేశారట. పక్కనున్న వారు ఊరుకోమని చెప్పినా కూడా మరీ ఎక్కువగా కేకలు వేసి మొత్తానికి దేవుడు నిలిచే విధంగా, తన అరుపులు దేవుని వద్దకు వెళ్ళే విధంగా కేకలు వేశాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కొన్నిసార్లు నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి నేత్రముల నుండి చూడలేక, ఎందుకంటే నీకు ఇబ్బందులు ఎక్కువైపోయి పరిస్థితులు అనుకూలంగా లేక, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండే ప్రభువుని చూడలేకపోయినా, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తే గనక, దేవుణ్ణి ఘనముగా నువ్వు కేకలు వేస్తూ స్తుతించినట్టయితే గనక, ఖచ్చితంగా దేవుడు నిలిచి, అంటే నీ ప్రార్థన వద్ద నిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఓరకుండమని అనేకులు గద్దించారట, అయినను కూడా మరీ ఎక్కువ కేకలు ఆ బర్తిమయ్య అనే గుడ్డివాడు వేశారట. ఈరోజు అనేక మంది చెప్పొచ్చు, ఎంత ప్రార్థన చేస్తావులే, ఏ ఉపయోగం లేదులే, ఏం చర్చికి వెళ్తావులే అని చెప్పి అనొచ్చు. అయినా నీ ప్రార్థన మానొద్దు. ఒక్కొక్కసారి నీ శరీరము నిన్ను బలహీనపరిచే విధంగా కనపరచవచ్చు, అయినా నువ్వు ఆ ప్రార్థన మానొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక తప్పకుండా నువ్వు స్వస్థత పొందుకుంటావు. అది కుటుంబ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఆత్మీయంగా పరంగా కానీ, లేకపోతే ఏదన్నా వేరే విధమైన శుభకార్యాల విషయంలో కానీ, ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తారు. హల్లెలూయా. శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, వాటిని బట్టి కృంగిపోవద్దు. ఈ బర్తిమయ్య అనే గుడ్డివాడు తనకు చూపు కనిపించకపోయినా, యేసు దాటి వెళ్ళిపోయినని తెలిసినా కూడా విశ్వాసంతో కేకలు వేశాడు. ఈరోజు నీవు కూడా ఎవరు ఎన్ని ఎలా మాట్లాడినా సరే, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని తాకుతాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. నీ కన్నీరు నీకు విడుదలిస్తుంది. నీ ఎడతెగక నువ్వు చేసే ఉపవాసము నీ జీవితంలో నూతన మార్గాలు తెస్తుంది. నువ్వు అభివృద్ధి పొందుకుంటావు ఖచ్చితంగాని. ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, బలహీనపడొద్దు. ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు నీ కోసం అద్భుతాన్ని చేయగలడు. దేవుడు నిన్ను తాకగలడు. దేవుడు నీ మొర ఆయన ఖచ్చితంగా వింటాడు. అదే నమ్మకంతో ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీకు విడుదల, స్వస్థత, కృప కలుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.